పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు, వైఎస్ జగన్ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ. సో ఓవరాల్గా ముందుగా కొద్దిసేపు దీని మీద కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చే సూచన ఏమిటి? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్ళు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు. అరిస్టాటిల్ మాటలో చెప్పాలంటే, రాజకీయం అంటే ఉయ్యాల నుంచి కాటి వరకు ప్రజల గురించి ఆలోచించే వేదిక. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు. కానీ రాజకీయాలు చాలా పవిత్రమైనవి. అందువల్లే ఒక రాజకీయ పార్టీగా, బలమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటాం. మొట్టమొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు తలుచుకుంటే, ఈ రోజు వచ్చినటువంటి ఫలితాల వరకు చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా, ఎంత నిబద్ధతతో, ఎంత విశ్వసనీయతో పార్టీని ప్రారంభించారనే దానికి ఈ అడుగులు కనపడతాయి. ఆ రోజు మీరు జర్నలిస్టులు చూసుంటారు, పార్టీని స్థాపించిన రోజు పద్మవ్యూహంలో అభిమన్యుడికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు, కానీ అంతకు మొన్న పెద్ద పరిస్థితులు జగన్ గారు ఎదుర్కొన్నారు. అధికార కాంగ్రెస్ విప్పు జారీ చేసి మరీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రతిపక్షం, అప్పుడే పుట్టినటువంటి విశేష ప్రజాదరణ చిరంజీవి గారి ప్రజారాజ్యం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతినిధిగా టీఆర్ఎస్, 4 పార్టీలు ఉండగా ఎవరైనా సాహసం చేస్తారు ఇంకో పార్టీ పెట్టాలని. అట్లాంటి టైంలో తండ్రి ఆశయాల కోసం ఒక రాజకీయ పార్టీని పెట్టడం అనేది పెద్ద సాహసం. ఆ సాహసం సంచలనంగా మారింది. మనం రాజకీయ ప్రస్థానం చూసినప్పుడు, పార్టీ పుట్టిన మొదటి ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా పార్టీ పని అయిపోతుంది. అలాంటిది 10 ఏళ్ల తర్వాత, ఆయన పార్టీ ముందుకు వచ్చి 10 ఏళ్ల తర్వాత 2019 వరకు ఆయన అధికారంలోకి రాలేదు. ఈ మొత్తం క్రమంలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. జైల్లో ఉండాల్సిన పరిస్థితి, పార్టీ పెట్టకుండా జైల్లో. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి, గులాబ్ నబీ ఆజాద్ తిరుపతి ఎయిర్పోర్ట్ లో చెప్పిన మాట ఇప్పుడు గుర్తుపెట్టాలి. ఆయన అన్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపక్వత లేకుండా చిన్నపిల్లోడు తొందరపడ్డాడు, తొందరపడకుండా ఉండుంటే జైల్లో కాకుండా కేంద్ర మంత్రిగా ఉండేవాడు, మరియు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉజ్వల భవిష్యత్తును తన చేతులారా తానే నాశనం చేసుకున్నాడు అన్నాడు గులాబ్ నబీ ఆజాద్ తిరుపతిలో. కానీ ఇప్పుడు రివర్స్ లో 15 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఉజ్వల భవిష్యత్తు దేశానికి అందింది. ఆ మాట నా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీదే కాదు సార్, గులాం నబీ ఆజాద్ కూడా. ఇంకా ఆయన అయితే ఆ పార్టీని వదిలేశాడు, అది వదిలేశాడు. అంటే పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆ రోజు అలాంటి పార్టీని ప్రారంభించేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఒకటి ఉంది, మీతో మాట్లాడిన వీడియో అనుకుంటుంది. నా శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే రావద్దండి, నేను ఆ పరిస్థితి ఏంటో నాకైతే, అంటే అంత భయానక వాతావరణ పరిస్థితుల్లో తను నిలబడ్డాడు. ఒక పక్క భయానక పరిస్థితి చెప్తా ఉన్నాడు, ఇంకో వైపు నిలబడేదే ఏమైనా సరే అనే ధైర్యం, నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారు నడిపింది. ఆ పార్టీని ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించింది. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారిలో విజనరీ కనపట్లేదు. ఈ రోజు కూడా కనపట్లేదు. ఒకవైపే ఎక్స్పోజ్ అవుతున్నాడు కానీ విజనరీ, దాంట్లో మానవీయ కోణం. నాకు ఒక ఉన్నతాధికారి మాట్లాడిన విషయాన్ని నేను ఇక్కడ గుర్తుపెట్టాలి. ఆయన మానవతా కోణం ఎట్టుంటుందని. ఆయనకి ఒకనొక రాజమండ్రి సంథింగ్ ఏ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకి 18,000 పెంచాలి అని అడిగినప్పుడు అధికారులందరూ భయపడ్డారు. ఒక్కసారిగా 7-8 నుంచి 10,000 డబ్బులే ఉన్నాయి, మీ పాటికి మీరు మాట్లాడితే అట్లా ఫైనాన్స్ చేస్తే ఆయన ఆ మాట అన్న మీకు గాని నాకు గాని 1,00,000 రూపాయల జీతం ఇచ్చినా ఆ పని మనం చేస్తామా? 1,00,000 రూపాయలు చేసిన ఆ వైపు ఆలోచించండి అంటే ఏమి మాట్లాడకుండా ఆ రోజు పారిశుద్ధ్యం 12,000 18,000 పెంచుతూ రాష్ట్రంలో వేలాది మంది అంటే పారిశుద్ధ్య పని అనేది ఎంత కష్టమైంది. వాళ్ళు చేయబట్టేది మనం ఇంట్లో ఉన్నాం, మనం చేయగలుగుతామా అని పోల్చుకోవడం, వాళ్ళతో తనను తాను పోల్చుకోవడం. అధికారులు అంటే పరిపాలించేటప్పుడు నాయకుడికి ఉండాల్సింది హ్యూమన్ రిలేషన్, హ్యుమానిటీ ఉండాలి. అది లేని పరిపాలన ఏంది? బిల్డింగులు, పెద్ద పెద్ద నగరాలు కాదు కదా, మనిషి బాగుండాలి కదా. అదే కదా అరిస్టాటిల్ చెప్పింది, పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఆలోచించాలని. ఆ కోణం జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది. అన్నిటికన్నా మించి ఓడినా గెలిచినా లక్ష్యం కోసమే నిలబడటం. మళ్ళీ ఏ నిధులు చేసి లేదు. ఈ రోజు వాడతాం, రేపు వాడతాం, ఎల్లుండి వాడతాం, జీవితకాలం వాడతాం, ఒక రోజు గెలుస్తాం. ఆ రోజు వరకు మన ఆశయాలు కొనసాగించాలనే ధోరణి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఒక సినిమా హీరో కాకపోయినా విశ్వసనీయత, నిబద్ధత, తను అనుకున్న చేయడం. అన్నిటికన్నా మించి ఎన్నికల హామీ పైన భారతదేశంలో అనేక చర్చలు జరిగినాయి. అసలు ఎన్నికల హామీలకు చట్టబద్ధత కావాలి, మోసం చేస్తున్నారని. కానీ చట్టం లేకుండానే ఎన్నికల హామీ ఇచ్చేదానికి భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు అదే జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం ఒకటి, నేను ఇచ్చిన నవరత్నాల అమలు కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. మనకు 5 లక్షల మంది వాలంటీర్లు, గ్రామ ఎందుకు పెట్టారు?
ఆయన నవరత్నాలను ప్రజల చెంతకు తీసుకోవడం కోసం వ్యవస్థలు సృష్టించాడు, పరిపాలన కోసం వ్యవస్థలు ఇచ్చాడు. అన్నిటికీ నుంచి నాకు బాగా నచ్చిన చివరిలో సెక్రటరియట్ పోతే నేను కూడా ఒకసారి పోయినాను, వరుసగా ఆయన ఇచ్చిన హామీలు ఆయన గుర్తు చేసుకుంటున్నాడు ఆ ఫోటోలు పెట్టుకొని. అంటే నేను మర్చిపోతా, అది ఇది ఇమాజినింగ్, ఊహించలేం. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి మర్చిపోవడం కోరుకుంటారు కాదండి, ఆయన దగ్గరే కాదండి. ఫస్ట్ టైము నేను కూడా ఈ 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఈ ఫస్ట్ టైము ఒక చీఫ్ మినిస్టర్ ఇది మా మేనిఫెస్టో, దీన్ని అమలు చేయాలని చెప్పి మంత్రుల ఛాంబర్లోను, సెక్రటరియట్లోను, అందరు ఆఫీసర్ల ఛాంబర్లో కూడా పెట్టిన ఏకైక నాయకుడు ఈయన ఒకడే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఛాంబర్కి పోయే వరకు ఆయన చూసుకుంటా పోతాడు, నేనేం హామీలు ఇచ్చాను ప్రతిరోజు. అంటే ఆయనకి సెల్ఫ్ చేసుకోవడం. అన్నిటికన్నా మించి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యకర్తను 5 ఏళ్ళు మామూలుగా వదిలాడా, ఇంటింటికి పోయి మేము ఇది చెప్పాము చేసామా లేదా, ఇదే కదా. గడప గడప పోయి ఎవరైనా పార్టీ ఏం చేస్తుంది భయపడిపోతారు, గుర్తు చేయడం. నేను ఆ రోజు చెప్పాను 8 మార్కులు వేస్తారు అని తరిమాడు కదా ప్రతి కార్యకర్తని ఇంటింటికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తుకి మెడికల్ కాలేజ్ ఉద్యమం ఒక సిగ్నిఫికెన్స్, అది చిన్న విషయం కాదు. 1 కోటి మందిని భారీ ఓటమి తర్వాత సంతకాలు సేకరించడం చిన్న విషయమా? 1 కోటి సంతకాలు సేకరించడం కేవలం 15 నెలల్లో. రెండోది, ఆ ఉద్యమం ఎంత అద్భుతాన్ని సాధించిందంటే జగన్ గారు ఇచ్చిన ఒక పిలుపు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, దాన్ని ప్రైవేట్ రంగాన్ని తీసేస్తా, ఎవరైనా తప్పు చేస్తే జైల్లో పెడతానన్న పిలుపుకి ఒక టెండర్ అయ్యలేదు ఈ రోజు కూడా. అంటే ఇంతకన్నా పెద్ద విజయం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ఆ అజెండాలు నిర్ణయించే స్థితికి రావడం అనేది 100% కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 1100 మంది కనపడడం, అది రాకుండానే, అసెంబ్లీకి రాకుండానే అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఇది వైసీపీ భవిష్యత్తు, జగన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ, జగన్ గారికి ఉన్న ఇమేజే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉందనే దానికి ఒక ఉదాహరణగా ఈ సందర్భంగా చెప్పచ్చు. దాంతోపాటు ఆయన ధైర్యమే కార్యకర్తలకి కానీ వీళ్ళందరికీ కూడా ఒక అస్త్రం లాంటిదని అనుకోవాలి. విచిత్రం ఏంటంటే, ఒక బిల్డింగ్ కట్టిన ఆయన పెద్ద విజనరీ అంటారు, అనేక పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, సచివాలయం, రైతు భరోసా సచివాలయాలు, గ్రామ లైబ్రరీ, కొన్ని చోట్ల కొత్త. నేను ఉద్దానంకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేసింది. అరే ఇంత గొప్ప పని చేసిన ఆయన విజనరీ కాదంట, ఒక బిల్డింగ్ కట్టిన ఆయన విజనరీ అని చెప్తారు. ఓకే, ఆయన చేసింది చెప్పండి, తప్పులేదు. కానీ ఈయన్ని విధ్వంసాన్ని ప్రచారం చేయటం ఎంత దుర్మార్గం అంటే, అయ్యో బాబు. రైట్, ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కొమ్మినేని గారు. అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఈరోజు ఇక్కడ ఈ చైర్లో కూర్చొని గర్వపడతా చెప్తున్నాను సార్, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే మా నాయకుడు పార్టీ పెట్టి ఇప్పుడు 16వ సంవత్సరం, 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 15 వసంతాల్లో ఏ రోజు కూడా పక్కన జెండా మోపించలా. మనం గెలిచినా ఓడినా నిజాయితీగా నిలబడాలన్నాడు, విలువలో విశ్వసనీయతతో రాజకీయాలు చేశాడు. ఎందుకు ఈ మాట మనం చెప్పాల్సి వస్తూ ఉందంటే, నిజంగా నీచమైన రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉన్న దగ్గర విలువల విశ్వసనీయతతో రాజకీయాలు ఓ పార్టీ నడపటం ఇన్ని సంవత్సరాలంటే అసలు నిజంగా ఇంపాసిబుల్. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించాడు. నిజంగా జనం కన్నీళ్లలో నుంచి, జనం కష్టాల్లో నుంచి, జనం కోరికల మేరకు పుట్టినటువంటి పార్టీ, జనం కోసం జగన్ ఎత్తినటువంటి ఆ జెండా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము గర్వంగా ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని అనేక కష్టాలు పెట్టి మొక్కలోనే ఆ పార్టీని తుంచేయాలనేటటువంటి ప్రయత్నం. నిజంగా ఒక కొత్త వ్యక్తి, అసలు ఏ రాజకీయ అనుభవం లేకుండా అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఫ్రెష్, ఎందుకంటే 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ 2009లో రాజకీయాల్లోకి రాగానే ఏదైతే 3 నెలలకే తన తండ్రిని కోల్పోయినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో ఆయన నల్లకాలవ సాక్షిగా ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు. ఆయన వైపు ఆ రోజు 2 దారులు. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర కూడా, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నా వైపు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన మాట కోసం, తండ్రి చనిపోయినటువంటి ఏదైతే ఆ ప్లేస్లో నేను ఇచ్చిన మాట కోసం నిలబడటం ఒకవైపు, లేదా ఆ మాట తప్పితే నాకు పదవులు వస్తాయి, ఆర్థికంగా కూడా ఏదైతే ఇంకా పైకి వెళ్ళొచ్చు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టకపోతే ఈరోజు భారతదేశంలో టాప్ 10 బిజినెస్ మ్యాన్లో ఒకరుగా ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల కోసం, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల కోసం, ఆయన వెంట నిలిచిన వాళ్ళ కోసం నిలబడాలనేటటువంటి ఆయన అంటే మాట, మనం ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా నిలబడాలి. అదే ఆ మాట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాట అయింది, ప్రజలకి ఏదైతే ప్రజాహితం కోసం నిలబడినటువంటి పార్టీ అయింది. ఈ నిజంగా సార్ ఒక పార్టీ ఇంత స్థాయిలో రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు కొడుకులు ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో, మంత్రులుగానో పనిచేసి చూసాం. కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు ఎక్కడ మనం చూడాలి.
అలాంటిది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. అయితే వారసులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజకీయ పార్టీ పెట్టి ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీగా నిజంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి విజయం సాధించాడు. దాని తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ నిజంగా 9 ఏళ్ళు స్ట్రగుల్ అయింది సార్ అధికారంలోకి రావటం కోసం. ఏదైతే 9 ఏళ్ళు స్ట్రగుల్ అయింది, నిజంగా ఈ 16 ఏళ్ళ మా ప్రస్థానంలో మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలే. నిజంగా 11 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలోనే ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాం. 16 నెలలు జైల్లో పెడితే చిరునవ్వుతో బయటకు వచ్చి నేనున్నాను మీకు అందరికీ అని ధైర్యం ఇచ్చాడు. ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో సరెండర్ అయిపోయేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సరెండర్ కాల. ఏ రోజు కూడా ఏదైతే తన ఎదగటం కోసమో లేదంటే తన రాజకీయంగా ఏదైతే పైకి వెళ్ళడం కోసమో అక్రమ అనైతిక పొత్తులు ఏ రోజు పెట్టుకోవాలి. తను ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. చేసి నేను ప్రజల కోసం నిలబడాలన్నాడు. ఇవాళ ఓడిపోవచ్చు, రేపొద్దున గెలవచ్చు. ఎందుకు సార్ 2014 ఎగ్జాంపుల్, 2024 కూడా ఇంకో ఎగ్జాంపుల్ అని చెప్పాలి. 2014లో మాకున్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేలు లేదంటే పోటీ చేసిన వాళ్ళందరూ అన్న ఒక రుణమాఫీ అని ప్రకటించన్నా ముందు అధికారంలోకి వస్తామని చెప్పారు. కానీ మనం అది చేయలేము, చేయనటువంటి హామీని చెప్పాం. అధికారంలోకి రావచ్చు కానీ మనం చేయలేనప్పుడు ఆ మచ్చ మనకు ఉంటుంది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడికి మనకి తేడా ఉంది. అధికారంలో ఇవాళ కాదు రేపొద్దున మళ్ళీ 2019లో వస్తాం. సో అధికారం ముఖ్యం కాదన్నాడు. మొన్న కూడా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఏదైతే హామీలు ఇస్తా ఉంటే జగన్ గారిని కూడా పంచి మామూలు చెప్పారు, రైతు రుణమాఫీ చేయమని చూద్దాం అన్న, లేదంటే పెన్షన్లు ఒకేసారి 4,000 5,000 చేద్దామని చూద్దాం అని. అంటే చేయలేము అవన్నీ మనం. సో చేయలేని హామీలు మనం చెప్పొద్దు అన్నారు. సో ఏదైతే మనం చేయగలిగిందే చెప్తాం. నిజంగా మాట ఇస్తే ఆ మాట కోసం ఏదైతే ఒక పార్టీ పెట్టి ప్రజల ఆకాంక్షలతో ప్రజాహితమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. దీంట్లో నిజంగా క్రెడిట్ ఒక ఇద్దరికి చెప్పాలి సార్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 కార్యకర్తలు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెడితే ఏమంటారు, అయ్యా మీరు అందరూ నా దగ్గరకు వచ్చేయండి అని చెబుతారు. కానీ ఆయన ఏం చెప్పాడు, నాతో వస్తే కష్టాలు ఉంటాయి, నాతో వస్తే నష్టాలు ఉంటాయి, దయచేసి మీరు రావద్దు, నేను ఒక్కడనే రాజీనామా చేస్తాను, నేను తల్లి విజయమ్మ గారు రాజీనామా చేస్తాను, నాతో వస్తే కష్టాలు ఉంటాయని ఆయన చెప్పాడు. కానీ మిగిలిన వాళ్ళు ఏంటి, నా దగ్గరకు రండి, మీ అందరికి పదవులు ఇచ్చేస్తా, ఇవన్నీ ఇచ్చేస్తా అని చెబుతారు. కానీ జగన్ గారు అలా చెప్పాల. కానీ అయినా కూడా జగన్ గారి వెంట లక్షలాది మంది ఆ రోజు నడిచినటువంటి కార్యకర్తలు ఉందని మీరు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ధైర్యమే. 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఓటమా గెలుపా ముఖ్యం కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందిస్తాం, ఓడిపోతే ఆ ప్రజల ఏదైతే ఆ ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తా పనిచేస్తాం. సో ఖచ్చితంగా అయితే ఓడిపోవడం అంటే కిందసారి మోసం జరిగింది అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అర్ధరాత్రి ఓట్లు అటువంటి వాటిని కూడా మీరు ఎదుర్కోవాలి. అంటే కేవలం జనం ఉన్నారు, జనం మన వెనకాల ఉన్నారనే భావనతో కాకుండా అవసరమైనప్పుడు స్ట్రాటజీస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలేమో. కేవలం జనం మన వెనకాల ఉన్నారనే ఒక ధైర్యంతో కాకుండా ఈ స్ట్రాటజీస్ లేకపోవడం వల్ల ప్రత్యర్థులు రకరకాల కుట్రలానండి, వ్యూహాలండి వాళ్ళు చేస్తుంటారు కదా. దాన్ని కూడా మీరు గమనంలో తీసుకోవాలేమో నాకు అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత రెండోసారి దానికి ఏ విధంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే అంతా కుట్రలో కొత్తంత రాజకీయాలను అందరికీ తెలుసు. మొన్న 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసినా ఈవీఎంలు మేనేజ్ చేశారనేది పెద్ద ఎత్తున ఈ రోజు ఆధారాలతో మనకు బయటకు వస్తా ఉంది. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి పరకాల ప్రభాకర్ నుంచి అసలు ఎన్నికల కమిషనే పారిపోయి సమాధానం చెప్పలేకపోయింది. ముఖేష్ కుమార్ మీద అర్ధాంతరంగా వాటిని తగలబెట్టినప్పుడే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే కోర్టులో ఉంది అంశం, ఆల్రెడీ వీవీప్యాట్ల అంశం కోర్టులో ఉంటే ఈయన ముందే తగలబెట్టేశాడు. 45 రోజులు ఉంచాల్సింది దాన్ని కోర్టులో ఉన్నా తగలబెట్టారంటే అదే కాదుగా అర్ధరాత్రి వేళ ఎట్లా పోలేని అంటే దానికి సమాధానం చెప్పలేదు ఇప్పటి వరకు. రైట్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.